రైట్. సిక్కు వేర్పాటువాది ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యవదంతో ఒక్కసారిగా భారత్ కెనడా దౌత్య సంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సింది ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సమాచారం పంపించింది. దీంతో కెనడా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా 6 కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది భారత్. అంతేకాకుండా కెనడా నుంచి దౌత్య అధికారులను భారత్ వెనక్కి రప్పిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మనతో పాటు జూమ్ కాల్లో జాయిన్ కాబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సంజయ్ గారు మనతో పాటు ఉన్నారు జూమ్లో. నమస్తే సంజయ్ గారు. ఎస్, ప్రధానంగా అంటే ఈ అంశాన్ని చూసుకుంటే కెనడాకి మనకి చాలా దౌత్య సంబంధాలు ఉన్నాయి, చాలా వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాణిజ్యపరంగా చూసుకుంటే. సో ఒకసారి ఉదంతం అంటే ఎవరే ఖలిస్తాన్ ఉగ్రవాది ఉన్నారో నిజ్జర్కు సంబంధించి గతంలో కూడా ఐఎస్ఐకి సంబంధించినటువంటి కొన్ని అంతర్జాతీయ సంస్థలు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఉంటారన్నటువంటి వార్తను కూడా ప్రచురించింది. కానీ ఇక్కడ పూర్తిగా భారత్కు నివాళులు అర్పించినటువంటి పరిస్థితి పార్లమెంట్లో మనం జూన్లో చూసాం. ఇవన్నీ ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి చెడింది అనుకోవచ్చా, లేకపోతే అనుమానితులుగానే కెనడా భావిస్తుందా? దీనికి సంబంధించి ఏమంటారు? ఉన్నారు ట్రూడో చేసిన వ్యాఖ్యలు మాత్రం భారత్ తో పాటు అంటే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకుంటే విదేశాంగ శాఖకు సంబంధించిన గాను మంటలు రాజేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ఖలిస్తాన్ తీవ్రవాదికి అసలు ఆశ్రయం ఇవ్వటమే కెనడా చేస్తున్న పెద్ద తప్పుగా భావిస్తున్న భారత్ ఏదైతే దౌత్యాధికారులు ఉన్నారో, ఏదైతే కమిషనర్ ఉన్నారో వారిపై కూడా అభియోగాలు మోపడం అనేది, అదే కాకుండా నోటీసులు అందించడం అనేది కూడా చాలా చాలా పెద్ద పరిణామంగానే భావించవచ్చు. ఎందుకంటే భారత కెనడా మధ్య దౌత్య సంబంధాలు ఇప్పటి నుంచో బాగా కొనసాగుతున్నా కూడా ఈ వ్యవహారాల ద్వారా ఏదైతే భారత్ దౌత్యవేత్తలపై ఏదైతే ఆరోపణలు చేయడం ద్వారా, ప్రధాని ఆరోపణలు చేయడం ద్వారా ఈ విషయాన్ని మాత్రం తప్పనిసరిగా మనం తీవ్రంగానే పరిగణిస్తారు. భారత్ మాత్రం తీవ్రంగానే పరిగణిస్తుందని చెప్పవచ్చు. దీని ద్వారానే గత కొద్ది రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం మొత్తానికి కూడా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కూడా మొత్తం కూడా మరింత దిగజారే విధంగా మారాయని చెప్పచ్చు. ఇప్పటికే కెనడాలోని దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న కమిషనర్ సంజయ్ కుమార్ వర్మతో పాటు వారు దౌత్య కమిషనర్లు కావచ్చు, దౌత్యవేత్తలను కూడా వెనక్కి రావాల్సిందిగా కూడా విదేశాంగ శాఖ ఇప్పటికే ఒక వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా భారత్ లోని కెనడా దౌత్యాధికారులకు కూడా మీరు వెంటనే వెనక్కి వెళ్ళిపోవాల్సిందిగా కూడా వాళ్ళకు కూడా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పరిణామాలన్నీ కూడా ఎట్లున్నాయన్నట్టు రాజకీయ పరిణామాలు, మరి కొద్ది రోజుల్లో కెనడాలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఏదైతే ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే రాజకీయ పరంగా లబ్ధి పొందే విధంగా ఆయన భారత్ పై ఒక ఆరోపణలు చేయడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తున్న మన విదేశాంగ శాఖ కావచ్చు, భారత్ కావచ్చు తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ వ్యవహారాన్ని కూడా దీన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే, ఏదైతే భారత విదేశాంగ శాఖ అబ్జర్వ్ చేస్తూనే నిన్న ఒక విధమైన ప్రెస్ మీట్ పెట్టేసి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఒక ఉగ్రవాదిని ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళకి అక్కడ ఆశ్రయం కల్పిస్తూ భారత్ మీద ఆరోపణలు చేయటం అనేది, భారత్ మీద నిందారోపణలు చేయటం అనేది మాత్రం తీవ్రంగా పరిగణిస్తామనేది కూడా నిన్న విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగానే మొత్తం ఏదైతే భారత దౌత్యవేత్తలుగా మన దేశానికి రప్పించడం కావచ్చు, అదే విధంగా భారత్ లో ఉన్న కెనడాకు సంబంధించిన దౌత్యవేత్తలను కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కూడా మొత్తం టోటల్ గా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా, ఎందుకంటే సత్సంబంధాలు లేకుండా ఉండే విధంగా కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే కూడా సంజయ్ గారు, ఒకటి అంటే ఇంటర్పోల్ కి సంబంధించి కానీ, లేకపోతే భారత్ కూడా ఒక ఉగ్రవాదిగా ప్రకటించింది. అలాంటి వ్యక్తికి పార్లమెంట్ లో నివాళులు అర్పించడం, ఆశ్రయం ఇందాక మాట్లాడుతూ కూడా ఆశ్రయం కల్పించారు. అలాంటి ఉగ్రవాదికి పంజాబ్లో 2020కి సంబంధించి కూడా పంజాబ్లో హత్యలకు ఆయనకు సంబంధం ఉన్నటువంటి భారత్ ఆరోపించింది. సో ఇలాంటి ఇన్ని విషయాలు ఉన్నటువంటి ఒక ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించడం మీరు అన్నట్లు, సో పార్లమెంట్లోనే వారికి నివాళులు అర్పించడం, సో ఈ సందర్భాన్ని అంటే దీని వెనక ఏదో ఒక కుట్ర ఉంది, కోణం ఉంది, వేరే ఒక వర్గం ప్రేరేపిస్తేనే భారత్ మీద ఇలాంటి ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తుందని వినిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజమంటారు? తప్పనిసరిగా కెనడా పైన ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ప్రభావం ఎక్కువగానే ఉందనే ఒక ఆరోపణలు కావచ్చు, లేకుంటే కెనడా పార్లమెంట్ లో కూడా ఖలిస్తాన్ తీవ్రవాదికి ఒక ఉగ్రవాది చనిపోతే నివాళులు అర్పించడం అనేది కూడా భారత్ దాన్ని తీవ్రంగా, ఏదైతే భారత్ ఇప్పటికే అది ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థను, ఉగ్రవాద సంస్థను కూడా ఇప్పటికే అది బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అటువంటి బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఒక సంస్థకి సంబంధించిన ఒక వ్యక్తి
హత్య జరిగితే అతనికి నివాళులు అర్పించడం అనేది కెనడా చేస్తున్న అతిపెద్ద తప్పిదంగా కూడా భారత్ పరిగణిస్తుంది. అదే తప్పిదమే కాకుండా నివాళులు అర్పించడమే కాకుండా భారత్ ఏదైతే దౌత్యాధికారులు ఉన్నారో, భారత దౌత్య కమిషనర్ ఉన్నారో, ఏదైతే 36 సంవత్సరాల దౌత్య వ్యవహారాలపై అనుభవం ఉన్న సంజయ్ కుమార్ వర్మపై నిందారోపణలు చేయటం. ఎందుకంటే దీనికి సంబంధించిన ఏదైతే అది నిర్జర్ హత్యకు సంబంధించిన ఆరోపణలు చేయటం, నిందారోపణలు చేయటం అనేది భారత్ జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక ఉగ్రవాదికి మనం ఏదైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టిన ఒక ఉగ్రవాదికి పార్లమెంట్ నివాళులు అర్పించడం ఒకవైపు అయితే, మరో విధంగా భారత్ పైన ఆరోపణలు చేయటం అనేది, ఒక దౌత్యాధికారి పైన ఆరోపణలు చేస్తున్నారంటే తప్పనిసరిగా ఒక దేశం మీద ఆరోపణలు వస్తున్నట్టే. ఒక దేశం పైన ఆరోపణలు చేసే ముందు అసలు ఆ వ్యక్తికి సంబంధించిన, ఉగ్రవాదికి సంబంధించిన పూర్వపరాలన్నీ కూడా మీరు ఒకసారి ఒక దేశంతో చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ భారత్ కి ఎటువంటి సమాచారం లేకుండానే ఆరోపణలు చేయడం అనేది కెనడా ప్రధాని ఏదైతే ట్రూడో ఉన్నాడో ఆయన చేసిన ఒక రాజకీయ కోణంగా చూడొచ్చు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, అదే కాకుండా ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ అక్కడ మద్దతుతోనే ట్రూడో ఇటువంటి వ్యాఖ్యలు చేశారని కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏకంగా పార్లమెంట్ లోని నివాళులు అర్పించిన తర్వాతకి ఏ ఉగ్రవాద సంస్థ కావచ్చు, లేకుంటే వేరే వ్యక్తుల ప్రమేయం లేకుండా ఒక ప్రధాని ఒక ఆరోపణలు చేయడం అనేది దీన్ని తప్పనిసరిగా భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. అంతేకాకుండా కెనడాకు సంబంధించిన ఏదైతే దౌత్య సంబంధాలు కావచ్చు, సత్సంబంధాలు, వాణిజ్యపరమైన సంబంధాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఒకసారి ఎలక్షన్ ఇప్పుడు ప్రస్తుతానికైతే విదేశీ వ్యవహారాల పర్యవేక్షించే ఏదైతే అధికారులు ఉన్నారో, దౌత్యవేత్తలు ఉన్నారో, కమిషనర్లు ఉన్నారో, వారందరినీ కూడా వెనక్కి రప్పిస్తున్నది భారత్. అంతేకాకుండా కెనడాకు సంబంధించిన అధికారులందరినీ కూడా, భారత్ లో ఉన్న అధికారులందరినీ కూడా వెనక్కి పోవాలని చెప్పి అల్టిమేటం పెట్టింది. తద్వారా భారత్ క్లియర్ గా ఉంది. కానీ ఏదైతే కెనడా ప్రభుత్వం ఉందో, కెనడా ప్రధాని ఏదైతే జస్టిన్ ట్రూడో చేశాడో ఆ ఆరోపణలన్నీ కూడా భారత్ పై చేస్తున్నట్టే. ఒక కమిషనర్ అధికారులపై చేస్తున్న ఆరోపణలు ఒక దేశంపై చేస్తున్నట్టుగానే తీసుకోవాలి అని ఒక వాదన కూడా ఎలాగో దేశం నుంచి ఉంటుంది. ఆ వాదననే ఇప్పుడు భారత్ కూడా, విదేశాంగ శాఖ కూడా ఆ వాదననే స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రధాని ఇట్లాంటి ఆరోపణలు చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అనేది దాన్ని. అంతేకాకుండా ఒక సత్సంబంధాలు భారత్ నుంచి ఎక్కడ ఏదైతే కెనడాలో ఉన్న స్థిరపడిన భారతీయులు కావచ్చు, లేకుంటేనేమో భారత్ నుంచి మనకున్న వాణిజ్య పరమైన విషయాలు కావచ్చు, ఏదైనా సరే ఒకసారి ఒక దేశంతో చర్చించుకొని దాని తర్వాత ఆరోపణలు చేస్తే, ఒక ముందస్తు ఆరోపణలు చేస్తే ఒకటి సంజయ్ గారు, ఒకటి ఆరోపణలు అనేది కంటే సాక్ష్యాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశానికి సంబంధించి ఒక భారతదేశానికి ప్రతినిధిగా అక్కడ ఉండేటప్పుడు హై కమిషనర్గా ఉండే వ్యక్తిని అనుమానితుల జాబితాలో చేర్చడం అనేది చాలా తప్పుగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంటర్పోల్లో ఉన్నటువంటి ఒక మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే అంత ఒక భారత్ పై నెట్టేసే ప్రయత్నం చేస్తుంది రాజకీయ కోణంగా ఒక అంశం అయితే, సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తూ భారత్ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి రిప్లై ఇచ్చే అవకాశం ఉందంటారు? తప్పనిసరిగా, ఎందుకంటే దీనికి ఒక వివరణ అవసరం లేకుండానే నిన్న విదేశాంగ శాఖ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది క్లియర్ గా, మాపై చేసిన ఆరోపణలకి ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా దీనికి సంబంధించి మేము మా భారత దౌత్యాధికారులందరినీ కూడా వెనక్కి పిలిపించుకుంటున్నాం. ఈ ఆరోపణలు మీరు వెనక్కి తీసుకోకపోతే మేము తదుపరి ఏదైతే వాణిజ్య సంబంధాలు కావచ్చు, లేకుంటే పౌర సంబంధాలు ఏదైనా ఉన్నా కూడా తదుపరి మేము ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని ఒక క్లియర్ కట్ గా చెప్తుంది విదేశాంగ శాఖ. క్లియర్ కట్ చెప్తుంది. అంతేకాకుండా క్లియర్ కట్ గా కెనడాకు సంబంధించిన దౌత్యాధికారులు ఎవరైతే ఉన్నారో, ఇండియాలో ఉన్నారో, వాళ్ళందరినీ కూడా అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. మీరెవరూ మా దేశంలో ఉండడానికి వీల్లేదు, మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందిగా వాళ్ళకి 17వ తారీఖు, ఐ థింక్ 19వ తారీఖు వరకు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది. దీని అంతటికి కూడా కారణం ఒకటే మనం తీసుకోవచ్చు. ఎట్లాగంటే రాజకీయ కోణంలోనే ఈ ఆరోపణలు చేశారు. 2022లో ఏదైతే 2023లో ఏదైతే నిజర్ హత్య జరిగితే అప్పుడు ఆరోపణలు చేసిన తర్వాతకి, ప్రధాని ట్రూడో ఆరోపణలు చేసిన తర్వాత ఐఎస్ఐ పై ఆరోపణలు చేసిన భారత్ సంబంధించిన ఏజెంట్ల ఒక అనుమానం ఉందని ఆరోపణలు చేసిన తర్వాతకి తదుపరి రెండు దేశాల మధ్య జరగాల్సిన చర్చలు కానీ, లేకుంటే ఈ ఆరోపణలు నిజమేనా కాదా అని ఒకరు తెలుసుకోవాల్సిన ఆలోచన కానీ ఆ దేశం చేయలేదు. 2023లో హత్య జరిగిన తర్వాత ఇప్పుడు
ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆరోపణలు చేయకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో హఠాత్తుగా తెర మీదకి వస్తున్న ప్రధాని రాజకీయ కోణంలో చేస్తున్న హత్యలన్నీ కూడా ఈ రాజకీయ కోణంలో ఈ హత్యని కూడా తమకు సానుకూలంగా మారుతుందనే ఆలోచనతో చేస్తున్న ప్రధాని చేస్తున్న ఆరోపణల్ని భారత్ ఇప్పుడు clear cut గా ఖండిస్తుంది. కెనడా ప్రధాని ట్రూడో వెనక ఈ రాజకీయ వ్యాఖ్యల వెనక ఎవరున్నారని భావించాల్సిన అవసరం ఉందన్నారు. వేరే దేశాలు ఏమైనా ప్రేరేపితం అయితేనే మాట్లాడుతున్నారు, ఎవరు మద్దతు ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు మనం. కెనడా విషయానికి వస్తే కెనడాలో ఇప్పటికే ఖలిస్తాన్ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఉందో ఆ వేళ్ళూనుకు పోయిందనేది మాత్రం వాస్తవమైన చెప్పవచ్చు. ఎందుకంటే కెనడాలో భారతీయులందరూ కూడా ఎక్కడ కెనడాలో స్థిరపడిన వాళ్ళు కావచ్చు, లేకుంటే వాణిజ్యపరంగా కావచ్చు, కెనడాలో స్థిరపడిన అయితే జనాభాలో దాదాపు 50% పైగా భారతీయులే ఉంటారు. వాళ్ళ భారతీయుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు, వాళ్ళని ప్రభావితం చేయగలిగే వాళ్ళు భారతీయులే ఉంటారు. భారతీయులు కూడా ఎందుకంటే ఒక ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఖలిస్తాన్ తీవ్రవాదులకు ఉగ్రవాదులకు కెనడా ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వడం జరిగింది. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వాళ్ళ మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపేంత స్థాయికి వెళ్ళగలిగారని అంటే ఇప్పుడు ఏదైతే ప్రధాని చేస్తున్నాడో ఆ ఆరోపణలు తప్పనిసరిగా రాజకీయ కోణంలోనే వారి మద్దతు లేకుండానో లేకుండా ఒక ఉగ్రవాద సంస్థ మద్దతు లేకుండానో ఉగ్రవాద సంస్థ ఒక ఏమంటారు ప్రెజర్స్ అంటే ఒత్తిడి లేకుండానో చేస్తున్న ఆరోపణలు కాదని ఈ సందర్భంగా తేటతలం అవుతుంది. ఎందుకంటే ఒక